హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు ధర్నా చేపట్టారు. మల్టీ జోనల్ స్థాయిలో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మల్టీ జోనల్ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం వల్ల దూర ప్రాంతాలలో పనిచేస్తున్న తాము నష్టపోతున్నామని వాపోయారు. ప్రమోషన్స్ కంటే ముందు బదిలీలు చేపట్టి సొంత జిల్లాలలో పోస్టింగ్లు ఇవ్వాలని వారు కోరారు. నా పేరు గన్నమనేని రంగారావు అండి. నేను ప్రధానోపాధ్యాయులుగా కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాను. వాస్తవంగా మొట్టమొదటి 2023లో మేము పదోన్నతి ఏంటంటే మల్టీ జోన్ 1 చేయడం వల్ల మాకు అంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్న పోస్టును జోనల్ పోస్ట్ చేయడం వల్ల మల్టీ జోన్ చేయడం వల్ల మీ సుదూర ప్రాంతాలకు ఏంటంటే పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. మేము అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మేమేంటంటే పని చేసుకోవడం జరుగుతుందండి. మాకు ఒక నెల రోజులు అయితే మాకు ఏంటంటే 2 years అవుతుంది. మేము 2023 సెప్టెంబర్లో పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. ఒక 1 month అయితే మేము ఏంటంటే 2 సంవత్సరాల కాల పరిమితి ముగిస్తుంది. మేము ఏంటంటే బదిలీకి అర్హత సాధిస్తాం. మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ విన్నవించుకునేది ఏమంటే మేము 2 సంవత్సరాల నుంచి ఫ్యామిలీకి దూరంగా సుదూర ప్రాంతాల్లో పాఠశాల అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పాఠశాలలో స్ట్రెంథెన్ చేయడానికి కృషి చేస్తున్నాం. ఏంటంటే దయతలిచి మాకేంటంటే ఈ పదోన్నతుల కంటే ముందు ఇప్పుడు ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది. మేము పదోన్నతులకు వ్యతిరేకం కాదు, మా మిత్రులకు పదోన్నతులు రావాలి, పాఠశాలలో స్ట్రెంథెన్ కావాలి. కానీ ఏంటంటే ఎప్పుడైనా ఆనవాయితీ ప్రకారం ప్రతిసారి ఈ 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కానీ బదిలీలు చేసిన తర్వాత పదోన్నతులు చేస్తాయి. కాబట్టి ముందుగా మాకు బదిలీలు చేసి మమ్మల్ని ఏంటంటే మా సొంత జిల్లాలకు పంపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా కర్నూలు జిల్లా